ఈరోజు నేను చెప్పబోయే కథ సినిమా కాదు, ఎక్కడో మన ఊర్లో మనలాంటి ఒక కుటుంబంలో నిజంగా జరిగిన కథ. కాలేజ్ ఫీజు కట్టలేక ఆ రోజు ఆమె అందరి ముందు ఏడ్చింది. కానీ 5 సంవత్సరాల తర్వాత అదే కాలేజీలో ఆమెను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. ఆ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడకి దగ్గరలో ఒక చిన్న ఊరు ఉండేది. అక్కడ ఒక చిన్న ఇంట్లో నివసించే ఒక కుటుంబం. తండ్రి ఆటో డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. తల్లి ఇళ్లలో పనిచేసే సాధారణ గృహిణి. ఒకే ఒక కూతురు పేరు వచ్చేసైతే సిరి. సిరికి చదువు అంటే చాలా ప్రాణం. పుస్తకం అంటే పండుగ. స్కూల్ అంటే దేవాలయం. టీచర్లు చెప్పేవారు, ఈ అమ్మాయి చాలా దూరం వెళ్తుంది, ఈ అమ్మాయిని బాగా చదివించండి అని చెప్పేసి టీచర్లు అయితే చెప్పేవారు. తండ్రి ప్రతిరోజు ఆటో నడుపుతూ ఒక కల కంటూ ఉండేవాడు, నా కూతురు పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని. అమ్మ రాత్రి భోజనం పెట్టేటప్పుడు అడిగేది, సిరి నువ్వు పెద్దయ్యాక మమ్మల్ని మర్చిపోవద్దురా అని చెప్తూ ఉండేది తల్లి. సిరి నవ్వుతూ చెప్పేది, అమ్మ నేను పెద్దయ్యాక మీ ఇద్దరిని రాజుల్లా చూసుకుంటా అని చెప్పి సిరి చెప్తూ ఉండేది. ఇంటర్ పూర్తయింది. సిరికి మంచి మార్కులు వచ్చాయి. ఇంజనీరింగ్ సీటు వచ్చింది. కానీ ఫీజు మాత్రం మొదటి సంవత్సరానికి 85,000 రూపాయలైతే ఆ మొత్తం ఆ కుటుంబానికి చాలా పెద్దది. తండ్రి అప్పు కోసం చాలామందిని అడిగాడు. కొందరు ముఖం తిప్పుకున్నారు, కొందరు మాటలు అన్నారు. ఆటో డ్రైవర్ కూతురు ఇంజనీర్ అవుతుందా అనే మాటలు కూడా మాట్లాడారు. ఆ మాటలు తండ్రి గుండెను గాయపరిచాయి. కానీ ఆయన మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. మొత్తానికైతే అప్పు తీసుకొని ఫీజు అయితే కట్టేశాడు. సిరి కాలేజీకి అయితే మొదటి రోజు వెళ్ళినప్పుడు తండ్రి కళ్ళల్లో గర్వం మెరిసింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తండ్రి. కాలం గడుస్తుంది. సిరి చదువులో టాపర్గా మిగిలిపోయింది. ఒక సాయంత్రం తండ్రి ఆటో నడుపుతూ యాక్సిడెంట్ అయింది. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్చారు. డాక్టర్ చెప్పాడు కనీసం 3 నెలల విశ్రాంతి అతనికైతే అవసరం అని చెప్పేసి అయితే చెప్తాడన్నట్టు. అంటే 3 నెలల ఆదాయం లేదు, ఇంట్లో అప్పులు పెరిగాయి, ఇంకా 2వ సంవత్సరం ఫీజు సమయం కూడా రానే వచ్చింది. ఈసారి డబ్బు లేదు. కాలేజ్ ఆఫీస్లో ఫీజు కట్టలేక నిలబడిన రోజు సిరి మొదటిసారి పబ్లిక్గా ఏడ్చింది. అవమానం కాదు, అసహాయం. సిరి తీసుకున్న నిర్ణయం, ఆ రాత్రి సిరి ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. చదువు ఆపను, కానీ నాన్నని కూడా కష్టాల్లో వదలను. మరుసాటి రోజు కాలేజ్ తర్వాత ఒక కాఫీ షాప్లో పార్ట్ టైం జాబ్ అయితే వెతుక్కొని ఉదయం కాలేజీకి వెళ్ళి సాయంత్రం కాఫీ షాప్కి అయితే పనికి వెళ్ళి రాత్రి చదువుకునేది. నిద్ర రోజుకు 4 గంటలు మాత్రమే. శరీరం అలసిపోయింది కానీ మనసు కాదు అనే ఆలోచనతో అయితే సిరి అయితే ముందడుగేసింది. ఒక రోజు అనుకోకుండా కాఫీ షాప్కు వచ్చిన ఒక పెద్ద కంపెనీ హెచ్ఆర్ ఆమె కష్టాన్ని గమనించాడు. అతను అడిగాడు, ఇంత కష్టపడుతున్నావు ఎందుకమ్మా అని చెప్పేసి. సిరి తన కథ చెప్పింది. కొన్ని రోజుల్లో ఆమెకి కాల్ రానే వచ్చింది, నీకు పూర్తి స్కాలర్షిప్ ఇస్తామమ్మా, మరియు మా కంపెనీ ద్వారా నీకైతే ఇంటర్న్షిప్ కూడా అందిస్తాం. ఆ రోజు సిరి ఇంటికి వెళ్ళి తండ్రి చేతులు పట్టుకొని చాలా ఏడ్చేసింది. ఈసారి బాధతో కాదు, ఆనందంతో. ఒక 5 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద కంపెనీ ఆఫీస్లో గ్లాస్ క్యాబిన్ డోర్ మీద పేరు సిరిరెడ్డి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి. ఆమె మొదటి జీతంతో ఏం చేసిందో తెలుసా? అప్పులైతే పూర్తిగా తీర్చేసింది. తండ్రికి కొత్త ఆటోను కాదు, ఒక చిన్న కారును అయితే కొనిచ్చింది. తల్లికి ఒక బంగారు చైన్ కూడా కొనిచ్చింది. అలాగే చాలా సంతోషంగానైతే జీవితం మనల్ని పరీక్షిస్తుంది, మన పరిస్థితులు మనల్ని ఏడిపిస్తాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పేదరికం శాశ్వతం కాదు, అవమానం శాశ్వతం కాదు, కష్టాలు కూడా శాశ్వతం కాదు. శాశ్వతం ఏమిటంటే మన పట్టుదల. ఫీజు కట్టలేక ఏడ్చిన రోజు సిరి ఓడిపోలేదు. ఆ రోజు ఆమె జీవితమే మారిపోయింది. మీరు కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నారా? ఒకరోజు ఈ కష్టాలే మీ కథలో గర్వంగా చెప్పుకునే అధ్యాయం అవుతాయి. ఎందుకంటే
కళలు ఆగవు, మనం ఆపితే తప్ప కళలు ఏమాత్రం ఆగవు. ఓకే, మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. ఓకే మరి.